गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अंधतमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय युवते तमोय संभूत्वारताः। 12వ శ్లోకానికి ఇది మొదటి వాక్యం. నేను ఇందులో నుండి విడిపోతే బాగుండును అనుకుంటాడు. దేంట్లో నుంచి? ఈ శరీరంలో నుంచి, ఈ సంసార బంధంలో నుంచి విడిపోతే బాగుండును అని అనుకుంటాడు. ఎందుకని? ఈ శరీరం పాడు శరీరం ప్రకృతి వైపు లాగుతూ ఉంటుంది కాబట్టి. అందుకని ఈ శరీరం అంత మంచిది కాదు కాబట్టి ఈ శరీరం నుంచి నేను విడిపోవాలి అనుకుంటాడు. అది సాధ్యమయ్యే పనా? అవ్వదు. ఎందుకని? శరీరం ఉన్నంతకాలము ఈ మనస్సు ఉంటుంది, మనస్సు ఉన్నంతకాలం శరీరం ఉంటుంది. కాసేపు శరీరాన్ని మర్చిపోవచ్చు, అంతేగాని శరీరాన్ని వదిలిపెట్టేసి కంప్లీట్ వెళ్ళిపోవడం అంటే చచ్చిపోవడం, మళ్ళీ జన్మకి రావటమే. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఉన్నటువంటి ఆ పరమాత్మలో ఐక్యమైపోయి దీన్ని వదిలేయాలని చాలా ప్రయత్నం చేస్తారు. నువ్వు ఏదో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, ఆ తెలుసుకోవడం కోసం మనస్సు, పంచభూతాలు, ప్రకృతి వీటి మీద పనిచేయకుండా ఉంటాడు. అంతేగాని అసలు మనస్సే లేకుండా పోవాలి అని అనుకుంటే పోదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాయామ కుంభకాల ద్వారా బాగా కుంభించి అస్సలు ఊపిరాడకుండా చేస్తున్నారు. దాంతో మనస్సు ఎక్కడో ఆగిపోతున్నది. దానివల్ల ఉపయోగం ఏంటి? చక్కెర నోట్లో వేసుకుంటే తీపి తెలుస్తుంది, గాలి శరీరానికి తగులుతూ ఉంటే చల్లదనమో వెచ్చదనమో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనస్సు ఉందా లేదా? అంటే మనస్సు ఉండి మనస్సు లేని స్థితిని అనుభవించాలి. ఎక్కడ మనస్సు లేని స్థితిని? మనస్సు పరమాత్మ యందుండి ప్రకృతి పట్ల మనస్సు లేని స్థితిని అనుభవించాలి. అంటే ఏంటి? ఇటు ఉండే ఆలోచనని అటు తిప్పాలి. ఇందులో శరీరాన్ని పోగొట్టుకునే పని ఏముంది? ఒకవేళ అట్లా కనుక శరీరం పోతేనే పుణ్యం వస్తుంది, శరీరం నరకం కాబట్టి అని కనుక ఒకవేళ ఈ శరీరానికి ఏ మందో మాకో పెట్టి, లేకపోతే మత్తు తాగో, ఏదో సారాయి తాగో, లేకపోతే ఏదైనా మత్తు మందులు వేసుకొనో ఇంజక్షన్లు చేసుకొని పడుకున్నాడు అనుకో, ఉపయోగం ఏముంది? ఇంజక్షన్ చేసుకొని పడుకుంటే ఎంతో. కుంభక యోగంలో ప్రాణాన్ని బంధించి అలా ఉంటామండి. కుంభక యోగంలో ఉపయోగం ఏముంది కనుక? అట్లాంటి వాళ్ళు ఎక్కడికి పోతారు? ఘోర నరకాన్ని పొందుతారని చెబుతుంది. మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మించి ఈ జనన మరణాలలో తిరుగుతూనే ఉంటారు. అయితే ఏం చేయాలండి? అస్సలు మనసుతో నీకు ఏం చెయ్యొద్దు. నువ్వు దాన్ని టచ్ చేయకు. నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే గురువుగారి దగ్గర విన్నావు, విన్నటువంటి దాన్ని అదే విధంగా ఆలోచించడానికి మొదలుపెట్టు. అంటే మనసు ఉందిగా, శరీరం ఉందిగా, అన్ని పనులు చేస్తున్నావుగా, ఇందులో నువ్వు బంధించేదేముంది? అవతల ఇంకొక పని మీద నీ మనసుని పెట్టావు. మనం ఏదన్నా ఒక దీర్ఘంగా ఏదన్నా పనిలో లీనమైపోయి పని చేసుకుంటున్నాం అనుకో, గబక్కన ఎవరైనా వచ్చి పిలిచారు, వినపడదు. 2 సార్లు పిలుస్తారు, 3వసారి గబక్కన ఏదన్నా చప్పుడు చేయగానే ఉలిక్కి పడతాం. ఎందుకు? నువ్వు ఇక్కడే ఉన్నావు. మనస్సు ఉంది, ప్రాణం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు లేవు. అంటే మనస్సు లేదు, ఇక్కడ ఎక్కడో ఉంది అన్య ఆలోచన మీద. ఇక్కడ కూడా భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆలోచన మీద మనస్సు ఉండటం వల్ల శరీరం పనిచేస్తుందో లేదో తెలియట్లేదు, ప్రకృతి శరీరానికి అనుబంధంగా పనిచేస్తుందో లేదో కూడా తెలియట్లేదు. అలా కాకుండా ఒక మత్తు మందు వేసుకొని పడుకుంటే, ఒక గంజాయి దాగి పడుకుంటే, లేకపోతే ఒక సారాయి దాగి పడుకుంటే, ఒక ఇంజక్షన్ చేసుకొని పడుకుంటే, ఒక టాబ్లెట్ వేసుకొని పడుకుంటే, ఒక కుంభక యోగంలో ఉండి పడుకుంటే నేను హ్యాపీగా ప్రశాంతంగా ఉంటానని నువ్వు అనుకుంటే అది తప్పు. నిద్ర, మరణము, మూర్ఛ, సమాధి, ఈ 4 కూడా మళ్ళీ జనన మరణాలకి కారణమే. కాబట్టి నేను సమాధి స్థితిలో ఉన్నానండి, గాలిని బంధించేశాను అని అంటే నరకానికి వెళ్తావు. ఆ ఊపిరి సరిగా ఆడదు నీకు. ఇప్పుడు ఇదే కోరుకుంటున్నావు కాబట్టి వచ్చే జన్మలో కూడా ఏ ఆస్మాటిక్ కండిషన్ వచ్చి ఊపిరి ఆడకుండా తిరుగుతుంటావు, గాలి రాక. ఎందుకంటే నువ్వు అదే కోరుకుంటున్నావుగా, గాలి ఆడకూడదని. వచ్చే జన్మలో కూడా గాలి ఆడదు. అందుకని ఘోర నరకాన్ని అనుభవిస్తావు. కాబట్టి అయితే ఏం చేయాలండి అని అడుగుతావేమో. భగవంతుడిలో చేరాలనే కోరుకుంటాం, కానీ ఇక్కడ ఉండియే సంభూతిని కోరుకుంటాం అంటారు కొందరు. అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అని నేను అనుకుంటున్నాను.
నేనే భగవంతుణ్ణి అని అనుకుంటున్నా. అయితే భగవంతుడి లక్షణాలు నీకు వచ్చినాయా? ఆడపిల్ల వేషం వేసుకున్నావు. ఆడపిల్ల ఎలా కూర్చోవాలో, ఎలా ఒద్దికగా ఉంటుందో, హావభావాలు ఏంటో ఇది నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఆడపిల్లల్ని వేషం వేసుకున్నాను అని అనుకున్నంత మాత్రాన ఆడపిల్లలాగా జనానికి కనపడతావా? కనపడవు, జనానికి కనపడవు. అందుకని నువ్వేం చేయాలి? మేము సంభూతిని కోరుకుంటున్నాము, రెండు సమానంగా చూస్తున్నామండి అని అంటమైతే అంటారేమో కానీ అది అయ్యే పని కాదు. సంభూతిని వాళ్ళు పొందటంలే. తతో భూయ యువతే తమోయ సంభూత్వారతాః. కేవల భగవంతుణ్ణి మాత్రమే చేరాలి. కేవల భగవంతుణ్ణి అంటే అర్థం ఏంటి? నీ చుట్టూ అన్ని వడ్డిచ్చే ఉన్నాయి, ఇంత ప్రకృతి ఉంది, కావాల్సినటువంటి భోగాలు ఉన్నాయి, కానీ వీటన్నిటి జోలి నేను వెళ్ళదలుచుకోలేదు. నా భోగం ఏంటి? నేనేం కోరుకుంటున్నానంటే పరమాత్మని కోరుకుంటున్నాను. కేవల భగవంతుల్లో ఉండి దాని యందు అంటే దాని అనుభూతిని, ఆ ప్రశాంతతని ఎలా అనుభవిస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అంతకంటే నరకాన్ని ఎక్కువ పొందుతారు. అంటే శరీరం కావాలి అని కోరుకునేవారు కూడా నరకానికి పోతారు, భగవంతుణ్ణి చేరాలి అనుకునేవారు కూడా నరకానికి చేరక తప్పదు. ఈ మంత్రం మనకు అదే చెప్తుంది. ఏమని చెప్పింది? కేవలం శరీరం కోరుకొని శరీరంతో ఉంటావా? నరకానికి పోతావు. కచ్చ బిగించి ఉచ్చదప్పిదావి ఉడుకుకొచ్చి గోతిలోన కూర్చున్న కల్గున మోక్షంపు కాదు. భూగర్భంబులా ఎందు భుజగంబులా రీతి వేలవత్సరంబులు జీవించుటే గాని కాయసిద్ధి ఎట్లు కమనీయ గమ్యంబు. చచ్చిపోయిన వాడు ఎలా ఉన్నాడో వీడు ప్రాణాన్ని బంధించి మనస్సుని పనిచేయనీయకుండా అలా ఉండిపోయి ఒక 5 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఇప్పుడు భగవంతుడిలో ఉన్నావా? అందుకని వీడు నరకానికి పోతాడు. 1000 సంవత్సరాలు అంటే భౌతికంగా ఉన్నట్ట, శ్వాసలు ఖర్చు కాలేదుగా. ఇప్పుడు నీకు అర్థం కావాల్సిందంటే మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్తాను. శరీరానికి భౌతికంగా ఇప్పుడు మేలుకొని ఉండి శ్వాసలని అనుభవిస్తే 21,600 శ్వాసలకు ఒక్కరోజు అయిపోతుంది. అదే సూక్ష్మ శరీరంలో 2,600 శ్వాసలే నడుస్తాయి. ఇక్కడ 15-14 శ్వాసలు నిమిషానికి నడిస్తే అక్కడ నిమిషానికి 3 శ్వాసలో 4 శ్వాసలో నడుస్తాయి, అంతకంటే నడవు. నేను పరమాత్మని ధ్యానం చేస్తున్నాను అనుకొని నువ్వు ఆ సూక్ష్మ శరీరంలో జ్ఞానంతో అలా ఉన్నప్పుడు 3-4 శ్వాసలు నడుస్తాయి. పరమాత్ముని వైపు తిరిగి ఈ శరీరాన్ని మర్చిపోయావు, అక్కడ శ్వాసలతోటి ఈ శరీరం బతుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకేం చేసావు? అసలు పరమాత్మనే చూడాలనుకుని పరమాత్మను చూస్తున్నావు, దాన్ని కారణ శరీరం అంటాం. అక్కడికి పోయేటప్పటికి 1.5 శ్వాసే నడుస్తుంది నిమిషానికి. ఇక్కడ నువ్వేం ప్రయత్నం చేయట్లా, ఆపటల్లా, కుంభించటంలా, కానీ అది నడుస్తుంటుంది. ఆ 1.5 శ్వాస దాన్ని అలాగనే చూసుకుంటూ అలా 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 ఉన్నావు. కొంతకాలం అయిపోయింది, ఈ అరశ్వాస కూడా నడవదు, మహాకారణంలో పల్స్ ఆడదు, గుండె కొట్టుకోదు, అన్నీ స్తంభించిపోతాయి. ఇప్పుడు ఈ శ్వాసలన్నీ మిగిలిపోయినట్టే కదా. ఇందులో నీ ప్రయత్నం ఏమన్నదా? దీనిని అప్రయత్నంగా నువ్వు ముక్తికి వెళ్ళడానికి సహజ మార్గము అంటాం. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే 21,600 శ్వాసలు నడుస్తున్నాయి కదా, ఇప్పుడు నేను భౌతికంగానే గాలిని తీసుకొని బంధించి 3 శ్వాసలు 4 శ్వాసలు 6 శ్వాసలు ఆడేదాకా నేను ప్రయత్నిస్తానండి. చివరికి 1 శ్వాసో 2 శ్వాసలో ఆడే. ఇప్పుడు నువ్వు భౌతికంగానే ఉన్నావు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. కాకపోతే గుండె బాగా బలంగా ఉంటుంది, ఊపిరితిత్తులు బాగా బలంగా ఆడతాయి, దానివల్ల నువ్వు ఎక్కువ శక్తివంతంగా పనిచేయగలుగుతావు. అదే నువ్వు మామూలుగా ఏదన్నా పరిగెత్తావనుకో, దీనికి డబల్ ఖర్చు అవుతాయి. కేవలం సంసార జీవితంలో 3 రెట్లు ఖర్చు అవుతాయి. అంటే ఏంటి? 14 సార్లు శ్వాస అయ్యేది 1 నిమిషానికి, అప్పుడు దాదాపు 40-48 సార్లు శ్వాస నడుస్తుంది. అంటే దాదాపు ఒక 3-4 రెట్లు పెరిగిపోయింది శ్వాస. ఒక 20 నిమిషాల ఆయుర్దాయాన్ని కోల్పోయి. కాబట్టి కేవల పరమాత్మ కావాలని కుంభకంలో అలా ఉండి నేను చేస్తానన్నా నీకు వచ్చేదేమీ లేదు. నువ్వు పరమాత్మలో ఉండటంలా, మనస్సును పనిచేయనివ్వట్లా. పరమాత్మ తెలిసి పరమాత్మలో జీవించటం వేరు, మనస్సును పని చేయకుండా ఉంచటం వేరు. భగవంతుని ధ్యానం చేస్తే దానంతటదే సూక్ష్మమవుతుంది, దానంతటదే కారణమవుతుంది, దానంతటదే మహాకారణమవుతుంది. ఎందుకని? ఏ వంకకు మనసు ఏగినా ఇంద్రియంబులన్నీ ఆ వంకకే ఏగునువేమా అని. మనస్సు ఇప్పుడు పరమాత్మని చూస్తున్నది, 24 గంటలు పనులు చేస్తూనే ఉంది, 24 గంటలు పరమాత్మను చూస్తూనే ఉంది. దీనిని మనం సమానంగా ఉంచటము అంటాం. పరమాత్మను చూడటము అంటే ఏంటో. అందుకనే శ్రవణం వదిలిపెట్టకుండా వినాలి. పొద్దున నిద్ర లేచినది మొదలు గురు సన్నిధికి అంటే ఖాళీ దొరికితే చాలు, ఆయన దగ్గర పోయి కూర్చోవాలి. దీపం దగ్గర కూర్చొని ఉన్నా నేను, ఆ వెలుగు వస్తుంది, ఆ వేడి కూడా వస్తుంది. దీపం దగ్గర నువ్వు కూర్చుంటే దీపం వెలుగు వస్తుంది, వేడి వస్తుంది. వేడి ఆయన, వెలుగు అనేది ఆయన శక్తి.
నీకు దూరం నుంచి వెలుగు మాత్రమే అంటే క్యాసెట్లు వింటున్నాం, లేకపోతే ఇంకోటి వింటున్నాం, ఇవన్నీ వెలుగుని చూడడం, ఈ వేడి రాదు. అందుకనే మనస్సు ఎంత వింటున్నా కానీ సెట్ అవ్వదు. అదే గురు సాన్నిధ్యంలో ఉన్నాం అనుకో, ఆయన ఎదురుగా ఉంటాడు, ఆయన వేడి కూడా వస్తుంటుంది, అంటే డైరెక్ట్గా ఆయన శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది, వైబ్రేషన్ అంటాం. అందుకని మనకు తెలియకుండానే అనుభూతిని మనం పొందుతూనే ఉంటాం, వింటూ ఉండగానే ఆ అనుభూతిని పొందుతూ ఉంటాం. అందుకని భగవంతుణ్ణి చేరాలి అనుకునేవారు నరకానికి చేరక తప్పదు. చేరాలనుకుంటున్నారు వాళ్ళు, భగవంతుడు తెలియదు వాడికి. మనస్సును ఆపితే భగవంతుడిలోనే ఉంటాం అనేటువంటి ఒక మూర్ఖమైన ఆలోచన ఉంది మన వాళ్ళు. ఎరుకపోతే భగవంతుడిలోనే ఉంటామండి అంటారు. ఎరుకపోతే భగవంతుడిలో ఉండటం కాదు, ఎరుక నశిస్తే భగవంతుడిలో ఉండటం అనేది అబద్ధమైన మాట. ఎరుక ఎప్పుడు పోయిందో భగవంతుడు లేడు, ఎరుక లేదు, శరీరం లేదు. ఎరుక ఎక్కడికి పోదు, ఎరుక ఎక్కడికి పోదు. పరమాత్మని ఎరుక చూసి పరమాత్మలాగా ఉంటుంది. ఒక వీధి రౌడీ నిన్నటి దాకా ఇదిగా ఉన్నటువంటి వాడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనుకో, అయితే వ్యక్తి పోయాడా? ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా లేదా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ లాగా ఉంటాడా, వీధి రౌడీ లాగా ఉంటాడా? అప్పుడప్పుడు తన చేష్టలు గుర్తొచ్చినా తను ప్రైమ్ మినిస్టర్ లాగానే హుందాగా ప్రవర్తిస్తాడు. అయితే ఇప్పుడు ఈయనలో వీధి రౌడీ ఉన్నాడా? లేడు. అట్లానే జీవుడిగా ఉన్నటువంటి మనస్సు పరమాత్మగా తాను అనుభవిస్తూ ఉంటుంది, కానీ జీవలక్షణాలు కోల్పోతుంది. ఒక వ్యక్తి మామూలుగా ఉన్నవాడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్కి ఉన్న హుందా, ప్రైమ్ మినిస్టర్కి ఉన్న హోదా, జనాల నుంచి ఆదరణ, జనాల నుంచి గౌరవాలు అవన్నీ యాజ్ ఇట్ ఈజ్కి వస్తాయి. నువ్వేం ప్రయత్నం చేయలే. అంటే ఇప్పుడు శరీరం కూడా అనుభవిస్తున్నదిగా ఆ హోదాలన్నిటినీ. 24 గంటలు నేను మినిస్టర్ని, నేను ప్రైమ్ మినిస్టర్, ఇవే ఉంటాయి. మనసు మారిపోయిందనమాట, పరివర్తన చెందింది. అట్లానే ఇక్కడ భగవంతుణ్ణి తెలిసి ఎరుక ఉండి ఎరుక లేని స్థితిని అనుభవించాలి. అంటే శరీరం మీద భౌతిక ప్రపంచం పట్ల ఎరుక లేని స్థితిని అనుభవించాలి. అందుకని ఎరుక లేక సేవింపాతగును. దేని పట్ల? భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక వ్యవహారం పట్ల, భౌతికమైనటువంటి భూతముల పట్ల ఎరుక లేదు. అయితే ఎరుక లేదా? ఉంది. ఎక్కడుంది? పరమాత్మ ఉంది. అది ఎరుక లేక జీవింపాతగును అంటే. అంతేగాని నేను నిద్రపోయేటప్పుడు ఎరుక లేదు కదండి కాబట్టి నేను పరమాత్మలోనే ఉన్నాను, మందు దాగి పడుకున్నప్పుడు, గంజాయి తాగినప్పుడు పరమాత్మలోనే ఉన్నాను అని అనుకుంటే అవుతుందా? అందుకని ఈ మంత్రం మనకి ఏమని చెప్తుంది? భక్తి వలన కలిగేటువంటి స్థితి ఏదైతే ఉందో, శరీరం వదలటం వలన కాదు, భగవంతుణ్ణి పొందటము కాదు. అటు భగవంతుణ్ణి పొందటం కాదంటుంది, ఇటు ప్రకృతితో శరీరంతో వర్తించటము కాదంటుంది. దాని తర్వాత మంత్రం ఉంది. ఆ మంత్రంలో నువ్వేం చేయాలో చెప్తాడు. భక్తి వేరు, ప్రేమ వేరు. భక్తి అని అంటే ఏంటంటే దాని మీద గౌరవం, దానికి నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ బాధ్యతలు. కొడుక్కి ఏదో చేయాలి, కూతురికి ఏదో చేయాలి, ఇవన్నీ బాధ్యతలు. ప్రేమ వేరు. ప్రేమలో నువ్వు పెట్టాలి అనేది ఉండదు, పెట్టించుకోవాలి అనేది ఉండదు. వాళ్ళని చూడంగానే ఒక ఆనందం. ఈ ఆనందంలో స్వార్థం లేదు. ఇప్పుడు బిడ్డని కనేటప్పుడు నొప్పులు పడి దరిద్రంగా ఈ మొగుడుతోడు సంసారం చేయబట్టి నాకు ఈ కర్మ పట్టింది అని నేను తిట్టుకున్నా. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ మీద ఉండేటువంటి మమకారం, ఆ బిడ్డని తాగంగానే అది ఒక రకమైన పరవశం. కొడుకు దగ్గరికి రాగానే ఆ కొడుకున్నట్టు ఆలింగనం చేసుకోగానే అదొక ఆనందం. ఈ ఆనందంలో స్వార్థం లేదు. ఆ స్పర్శ నీకు ఒక ఆనందాన్ని ఇస్తున్నది. అట్లానే భగవంతుడిని ఫలానా దానికి పొందాలి అని అనుకోవడం స్వార్థం. స్వార్థం లేకుండా నువ్వు ఆ పరమాత్మని పొందటం అనేది ప్రేమ. స్వార్థంతో, బాధ్యతతో, కర్తవ్యంతో నేను పొందాలి అనుకోవడం అనేది బంధం. కాబట్టి ప్రేమకి భక్తికి తేడా ఉంది. మనం భగవంతుడి మీద భక్తి పెడతాం, ప్రేమని పెట్టాం. ప్రేమ అంటే ఏంటిక? నీ మనస్సుకు నచ్చేదాకా దాన్ని ఎలా అలంకరించాలో అలంకరిస్తావు. రోజు దాన్ని ఎలా ఆస్వాదించాలో, దాన్ని ఎట్లా అనుభూతికి తెచ్చుకోవాలో అలా రోజు దానికి సేవలు చేస్తూనే ఉంటావు. రోజు ఆ కాలు పట్టుకుంటూనే ఉంటావు, ఆ కైంకర్యాన్ని పొందుతూనే ఉంటావు. అందుకనే చెప్తాడు, శిష్యుడు అనేవాడు గురువుకి పాదరక్ష లాంటి వాడు. గురువు చెప్పులు వేసుకొని వెడుతూ ఉంటే ఎప్పుడన్నా ఆ చెప్పు రాయి తొక్కింది, ముళ్ళు తొక్కింది, అది శుద్ధం తొక్కుతుంటుంది, అనేకం తొక్కింది. ఎప్పుడన్నా అందే ఏంటి నువ్వు నన్ను ఇంత దరిద్రంగా వాడుతున్నావు? నేను నీ శిష్యుడిని కదా, ఆ మాత్రం గౌరవించొద్దా నన్ను? ఎక్కడ పడితే అక్కడ వాడేస్తావా? అయినా రోడ్డు మీద వదిలిపెట్టి నువ్వు ఇంట్లోకి పోతే నా గతి ఏంది అని అడిగింది ఎప్పుడన్నా? ఇక్కడ తమాషా ఏంటంటే తను అడిగినా అడగకపోయినా అదే చెప్పులు వేసుకొని మళ్ళీ గురువుగారు వెళ్తూ ఉంటే చెప్పులకు కూడా దండం పెడతారు వాళ్ళు. గురువుగారిని తాగితే ఎంత పుణ్యమో, ఎంత ఆనందమో, ఎంత కలుగుతుందో ఆ చెప్పులను పెట్టుకొని కూడా ఆనందపడతారు. రాముడి పాదుకలను తీసుకొచ్చి రాముడిని ఎంత గౌరవంగా చూశాడు, పాదుకలను కూడా అంత గౌరవంగా చూశాడు.
శిష్యుడికి కూడా అంతటి సత్తా వస్తుంది. శిష్యుడు గురువులాగా వర్తించాలి. ఇప్పుడు ఆయన రాజ్యపాలనకి చెప్పులు అక్కడ పెట్టుకొని పరిపాలన చేశాడు అంటే రాముడున్నాడనే కదా ఆలోచన. కాబట్టి శిష్యుడు అంటే ఏంటంటే గురువు గారి యొక్క ప్రతిబింబం. అట్లా ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎట్లుండాలి? కాలు కింద చెప్పులు ఎలా ఉన్నాయో అలా ఉండాలి. అందుకనే పాదాధూళిని 2 కరమూలా చేకొని శిరమున ధరించే ఆయన పాదాల యొక్క మట్టి తీసుకొని, ఎందుకని ఆయన కాళ్ళకి 24 గంటలు అంటుకొని ఉండేది ఏంటి? ఆ మట్టే. ఆ మట్టిని తీసుకొని నా తల మీద పెట్టుకుంటున్నా అంటే అర్థమైంది, మనోవాక్కాయ కర్మల చేత ఈ శరీరం మొత్తం నీ కాలు కింద ఉన్నటువంటి మట్టిలాగా అణిగి ఉంటుంది. అందుకే చెప్పాడు, ఏ రీతి వినమంటే ఆ రీతి వినియేదా ఆనాతివ్వండి తోరామో మీ బోధ. నువ్వు ఎట్లా అయినమంటే ఎట్లా వింటాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, కూర్చోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తా, వెళ్ళమంటే వెళ్తా, ఉండమంటే ఉంటా. నువ్వేం చెప్పలేదు, ఇక్కడే ఉంటా, వెళ్ళు అని చెప్పేదాకా. ఎందుకని? అది ప్రేమ. ఆ ప్రేమలో వెళుతూ ఉంటే ఏదో తెలియని ఒక తీయటి బాధ ఉంటుంది. మళ్ళీ అది కనిపించేదాకా ఆ పెయిన్ అనుభవిస్తూనే ఉంటుంది. ఈ తపనలో స్వార్థం లేదు, చూడాలంతే. ఈ తపన కలగటానికి కారణం ప్రేమ. ఎదురు చూడటం వరకే ప్రేమ, అంతే. అంటే 24 గంటలు అది కావాలి, అది దాన్ని చూడాలి 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 అనిపించడమే ప్రేమ. ఇంత నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా. ఎప్పుడన్నా నీ ప్రాణాన్ని నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవాలని అనుకున్నావా? అంటే నీ ప్రాణం పట్ల నీకు ప్రేమ లేదు, కనిపిస్తున్నటువంటి చెప్పులకు పాలిష్ పెడదామని అనుకుంటున్నావు, శరీరానికి పాలిష్ పెడదామనుకుంటున్నావే కానీ నువ్వు ఉండే ఇంటికి రంగులు వేసుకుందాం అనుకుంటున్నావే కానీ నువ్వు అందంగా ఉందామని అనుకోవటం లేదు. అందుకని ఇక్కడ ఆయన అంటాడు 13వ మంత్రం దీనికి సమాధానాన్ని చెప్తున్నది. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇతి సుశ్రుమధీరాణాం ఏనస్త ద్విచచక్షిరే. ఇది మంత్రం. ఇప్పుడు ఈ మంత్రం ఏం చెప్తుంది? నువ్వు సహజంగా నాకు మోక్షం కావాలి అని కోరుకుంటున్నావు. మోక్షం అంటే ఏంటి? శరీర బంధాల నుంచి నేను దూరంగా ఉండాలి అని కోరుకుంటున్నావు. ఎందుకు కోరుకుంటున్నావు అంటే నాకు ప్రశాంతత దొరకటల్లా ఈ శరీరంలో ఉంటే. అందుకని శరీరం ఉండాలి, శరీర కర్మలు చేస్తుండాలి, కానీ ప్రశాంతత రావాలి. అందుకని నువ్వు కోరుకుంటున్న మాట ఎంత నిజమో అది ఉన్నదే. ఇప్పుడు శరీరం ఉంది, దాని అందరూ అది ప్రశాంతంగా నిద్రపోతుంది, ఈ ఇంద్రియాలను వదిలేస్తుంది. మరి ఉన్నదాన్ని నువ్వు కోరుకోవడం ఎందుకు? ఉన్నదాన్ని నువ్వు ఆలోచించాలి ఎలా జరిగింది అని. అది వదిలిపెట్టేసి నాకు ప్రశాంతత కావాలి, నాకు ప్రశాంతత కావాలని కోరుకుంటున్నావు. నిద్రలో సుఖం కావాలని కోరుకున్నావా? సుఖం వచ్చిందా రాలేదా? అట్లానే ఒక వస్తువు మరొక వస్తువులోకి ఐక్యమైపోయేటప్పుడు సుఖం ఉందా లేదా? కోరుకున్నావా? కోరుకోకర్లా. ఆ 2 వస్తువులు ఎప్పుడైతే కలయిక ఆరంభమైందో అక్కడ నుంచో ఒక సుఖం అనేది నీకు తెలియకుండా ఈ మనస్సు, శరీరము, ఇంద్రియాలు అన్నీ అనుభవిస్తూ ఉంటాయి. అది ఉన్నదే, అది ఉన్నదే. అది అసంభవాత్. సంభవాత్ అన్యదేవ. సంభవాత్ కేవలం శరీరము పోకుండా భగవంతుణ్ణి చేరడం అని అనుకుంటే జరగదు. ఇది శరీరము లేకుండా ఈ ఆనందాన్ని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనుకున్నంత మాత్రాన మూలం లేని గుర్తెరిగే శరీరం లేకుండా నువ్వు పరమాత్మను తెలుసుకోగలవా? ఉండి లేని స్థితి ఎట్లా? ఒంటుకు వెలుపల బిందొకటంటించిన లెక్క అధికంబగు, ఒంటుకు దాపట బిందొకటంటించిన లెక్క ఉళక్కవు కదరా నా తండ్రి, ఒంటుండి లేనిదవు కదనమయ్యి. ఒంటు ఉండి లేకుండా పోయిందా? ఒంటు లేకుండా పోయిందా? ఒకటి ఉంది, ఒకటి పక్కన 0 పెట్టావు, 10 అయింది. ఈ ఒకటి ఇక్కడే ఉంది, ఈ ఒకటికి మళ్ళీ ఇటుపక్క 0 పెట్టావు, ఇప్పుడు దాని వాల్యూ పోయింది. అంటే ఒకటి ఉందా లేదా? కానీ వాల్యూ లేదు. ఏమవుతుందా? ఇది ఉండాలి, వాల్యూ లేకుండా ఉండాలి. వాల్యూ ఎప్పుడు అనుకుంటున్నావు? ప్రపంచంతో వర్తిస్తే విలువ అనుకుంటున్నావు. భగవంతుడితో వర్తిస్తే విలువ వెంటనే రాదు, నిన్నెవడు గుర్తించడు. ఆ భగవంతుడిలోకి నువ్వు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోయి భగవంతుడిని గుర్తిస్తూ ఉంటావో నీకు తెలియకుండానే ఈ ఒకటి అనేటువంటిది 0గా మారిపోయి అన్నిటికీ నిలయం అవుతుంది. ఎందుకని? ఒకటిలో ఇంకో అంకె లేదు, ఒకటికి పక్కన చేరుతూ ఉంటే దాని విలువ పెరిగింది. అవునా? ఇవన్నీ ఎక్కడ ఉండాలి? 0లోనే ఉండాలి. మొత్తం 0లోకి వెళ్ళిపోతాయి. 0 ఉంటే ఈ ఒకటికి ఇటు పక్క చేరింది కాబట్టి దాని వాల్యూ సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు ఈ ఒకటిని ఇటు 0లో చేర్చావనుకో దాని వాల్యూ అసలు ఉండనే ఉండదు. అయితే ఒకటి మాత్రం ఉంటుంది, ఒకటి మాత్రం
ఉంటుంది. అందుకని చెప్పాడు ఒంటుకు వెలుపల బిందొకటి అంటించిన లెక్క అధికంబగు, ఒంటుకు దాపట బిందొకటి అంటించిన లెక్క ఉళక్కవు కదరా నా తండ్రి. ఒంటు ఉండి లేనిదవు కదనోయ్. ఒకటి ఉంది అంటే మనస్సు ఉంది, ఎరుక ఉంది. ఎరుక ఉండే లేకుండా పోయింది, అంతేగాని ఎరుక లేకుండా పోలే. కాబట్టి మూలంలోని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటిది నీకు దృఢం ఎప్పుడైతుంది? ఒకటి ఉండి లేకుండా పోయినప్పుడు, అంటే ఇటుపక్కకి అంకెలోకి పెరగకుండా ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఒకటి ఉండాలా వద్దా? ఉండాలి. అది చెప్పాడు ఆయన. అసంభవాత్, దానంతటా అది మామూలుగా అవుతుంటుంది. నువ్వు చెయ్యాలి అని అనుకుంటే దాని సూత్రం తెలియకుండా కాదు. దాని నువ్వు అంకెలన్నీ ఎంత వేసుకుంటూ పోతావు అంత పెరుగుతూనే ఉంటుంది, కానీ అంకె లేకుండా పోదు. కాబట్టి సంభవాత్ అన్యదేవా సంభవాత్, కేవలం శరీరం పోకుండా భగవంతుణ్ణి చేరటం అని అనుకుంటే అది కాదు. అసంభవాత్ అయితే ఈ శరీరము నుండి విడిపోవటం కేవలము అనుకుంటే అది కాదు. శరీరము ఉండి శరీరంతో వర్తిస్తూ నేను పరమాత్మతో చేరాలి అనుకుంటే పరమాత్మ ఎవడో తెలియకుండా, ఎలా వర్తించాలో తెలియకుండా నువ్వు మోక్షానికి పోలేవు. అయితే ఈ శరీరము నుండి విడిపోవడం కేవలం అనుకుంటే, ఈ శరీరాన్ని నుంచి కేవలం విడిపోతావా? కేవలం విడిపోవడం అంటే ఏంటి? గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం. అది కేవల స్వరూపం. మనస్సు కేవల స్వరూపాన్ని పొందితే అది వేరు. కేవలం మనస్సు విడిపోవడం అంటే అది వేరు. మనస్సు విడిపోయింది ఎప్పుడు? నిద్రలో. ఆయన చెప్పాడు, అన్నపు సూక్ష్మాంశంబు మనస్సు ఎన్నగా ప్రాణంబే నీరు, ఈ రెండెన్నడు జతపడవో నాడే సున్న సుమి ఎరుక మాట. అన్న సూక్ష్మాంశంతో పనిచేసేటువంటి మనస్సు ప్రాణము యొక్క స్పర్శ ఉన్నప్పుడు మాత్రమే ఈ పనులన్నీ చేస్తుంది. ప్రాణస్పర్శ లేదనుకో విడిపోతుంది. అది విడగొట్టేటువంటి మార్గం గురువు దగ్గర ఉంది. నువ్వు ఈ రెండింటిని వేరు చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందుకని నువ్వేం చేయాలి? మరుపన తొలిమేనులు మూడును ఎరుకన నాలుగవ శరీరం అక్కడ విడిపోతుంది. నువ్వు విడగొట్టక్కర్లా. నీ ఆలోచనని ఆ స్థితికి ఎప్పుడైతే తీసుకెళ్తావో, అక్కడున్న పరమాత్మను ఎప్పుడైతే చూసావో ఆటోమేటిక్గా మనస్సు ప్రాణం రెండు వేరు పడతాయి. స్థూల శరీరంలో 21,600 శ్వాసలు తీసుకుంటుంది ప్రాణం, ఆడుతుంటుంది. సూక్ష్మ శరీరంలోకి పోయేటప్పటికి 2,600 శ్వాసలనే తీసుకుంటుంటుంది. అంటే ఏముంది? అక్కడ ప్రాణము నామమాత్రంగా వాయువుని తీసుకొని పనిచేస్తూ ఉంది. అంటే ఏంటి? వాయు స్పర్శలు ఉన్నాయి, అక్కడ వాయువు లేదు. ఈ 2000 అంటే రోజుకు 2000 అంతే. రోజుకి 21,600 ఇట్లా భౌతికంగా జరుగుతాయి. ఒక రోజుకి 2,600 శ్వాసలే అక్కడ జరుగుతాయి సూక్ష్మ శరీరంలో. అంటే అక్కడ ఏం జరిగింది? ఇక్కడేమో నువ్వు శ్వాసతో కలిసి ప్రయాణం చేస్తున్నావు, నీ మనస్సు శ్వాసతో కలిసి ప్రయాణం చేస్తుంది. అందుకని 21,600 శ్వాసలు అవుతుంది. ఈ మనస్సు శ్వాసతో కలవలేదు, ప్రాణంతో కలిసింది. ఈ శ్వాస యొక్క స్పర్శ దానికి తగులుతున్నదే కానీ శ్వాస తగలటంలా. గాలి యొక్క స్పర్శ తగులుతున్నది. ఆ గాలి స్పర్శ ఈ ప్రాణము రెండూ కలిసి నిదానంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే గాలి నామమాత్రంగా ఉందిగా, అక్కడ స్పర్శ మాత్రమే ఉంది. అందుకని మనస్సు కూడా సూక్ష్మంగానే పనిచేస్తుంది. మహాకారణానికి వెళ్ళావు, ఇక్కడ ప్రాణం వేరుపడిపోయింది. సూక్ష్మ కారణ శరీరాలు సూక్ష్మం, మహాకారణ శరీరం ఈ 4వ శరీరం. అది అక్కడికి పోయేటప్పటికి ప్రాణం పనిచేయట్లా. మరి ఏం పనిచేస్తుంది? ఆత్మ పనిచేస్తుంది. ఆత్మేంటి ప్రాణమేంటి రెండు వేరు వేరే అంటే వేరేనే. ఆత్మాన్ ఆకాశ సంభూత. ఆత్మ యొక్క సత్తా. సత్తాకి ప్రాణమని పేరు, ఆత్మకి ఆత్మనే పేరు. అగ్ని మండుతున్నప్పుడు అగ్ని కాంతి వేరు, అగ్ని వేడి వేరు. ఇక్కడ కాంతి ప్రయాణం చేస్తుంది ప్రాణంగా, అది ప్రాణమైంది. ఇక్కడ వేడి పనిచేస్తుంది, కాంతి తెలియట్లే. కాబట్టి ఇప్పుడు ప్రాణం వేరుపడిందా లేదా? ఇందాక దాకా దూరంగా కూర్చుంటే వెచ్చగా ఉంది, ఇప్పుడు అగ్నిలో దూకావు, ఇప్పుడేమైంది? అగ్నిలో నువ్వు కూడా తగలబడతా ఉంటావు. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణే అంటే ఆత్మలో కలిసిపోతున్నావు. కలిసిపోయేటప్పటికి ఇక్కడ ప్రాణం వేరుపడింది. ప్రాణం వేరుపడేటప్పటికి మనసు పనిచేయటంలా. ఎందుకని? సత్తాతో కలిస్తేనే మనోబుద్ధి చిత్త అహంకారాలు పనిచేస్తాయి. సత్తా ఎప్పుడైతే నువ్వు మర్చిపోయి దీంట్లోకే వచ్చావో సత్తా పనిచేయటం. నువ్వు సత్తాలో లేవు, ఇప్పుడు మూల వస్తువులో ఉన్నావు, మేల్కొనే ఉన్నావు.
కానీ ఇవి పనిచేస్తున్నట్టు తెలియదు. అందుకని 1.5 శ్వాస ఆడుతుంటుంది. ఎందుకంటే కారణ మహాకారణాలు రెండు కలిసే ఉంటాయి. అక్కడ దాకా వచ్చిన వైబ్రేషను ఇక్కడికి వచ్చినప్పటికి లైట్గా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ లైట్లు వేసుకున్నాం, ఒక 50 గజాలు 100 గజాలు అవతలకి పోయి చూస్తే కొంచెం మసగ్గా ఉంటుంది. 1 కిలోమీటర్ అవతలకి పోయి చూసామనుకో ఏదో ఉన్నట్టు ఉంటుంది, కానీ అది అర్థం కాదు. అట్లానే నువ్వు మహాకారణ శరీరం అంత దూరం ఉందన్నమాట, అక్కడికి పోయావు. అందుకని నువ్వే అదే ఉన్నావు కాబట్టి ఇప్పుడు వెలుగు కావట్లా, ఆ వేడిలో మాత్రమే ఉంటావు. ఆ వేడి నిప్పుగా మారి అగ్నిలో ఉంటావు. అది జ్ఞానాగ్ని. అలా ఉండబట్టి ఇప్పుడు నువ్వు ఈ శరీరం నుండి విడిపోవటం కేవలం అనుకుంటే అది కాదు. కేవలంగా వదిలిపెట్టావా? వదిలిపెట్టలే. యువతలు ఉందిగా, ఇంద్రియ సాంగత్యం ఉంది, అదే చెప్పింది. వేడిలో ఉన్న వేడి నుంచి వచ్చే కాంతి ఉందిగా, మంట ఉంది, వేడి ఉంది, నువ్వు వేడిలో ఉన్నావు, అయినా కాంతి వస్తున్నదిగా. ఈ కాంతి వల్ల ఆ ఇంద్రియాలు అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయిగా. అక్కడ ప్రాణం ఉందిగా, ప్రాణంతో శరీరం పనిచేస్తూ ఉంటుందిగా. ఇప్పుడు ఇక్కడ ఏ సత్తా అయితే ఉంది ఇప్పుడు అది డైరెక్ట్ అవుతున్నది. అంటే ఇప్పుడు అగ్ని యొక్క ఏ తత్వం అయితే ఉన్నదో అదే మనస్సు పొందుతున్నది, అదే బుద్ధి పొందుతున్నది, అదే చిత్తం పొందుతున్నది, అదే అహంకారం పొందుతున్నది, అదే శరీరం కూడా పొందుతున్నది. ఇది తనుధన మన ప్రాణాలని గురువుకి ఇవ్వడం అంటే, ఇది నువ్వు బయలవడం అంటే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఆయన, కేవలం శరీరం పోకుండా భగవంతుణ్ణి చేరడం అని అనుకుంటే అది కాదు. అంటే ఇప్పుడు శరీరం గుర్తుందా నీకు? లేదు. అయితే భగవంతుడు అయ్యావా లేదా? శరీరం పోకుండా అయ్యావా? శరీరం ఉండి లేని స్థితిలో ఉన్నావు కదా. కాబట్టి శరీరం పోకుండా నువ్వు భగవంతుడివి కాలేవు. అయితే అసంభవాత్. అయితే ఈ శరీరము ఉండి విడిపోవడం కేవలం అనుకుంటే అది కాదు. ఈ శరీరం విడిపోయిందా ఇప్పుడు? నీకు విడిపోలేదుగా. లోపల ఉన్నటువంటి అగ్నికి అనుబంధంగానే ఉన్నాయి ఈ శరీరాలన్నీ ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు శరీరం నుంచి విడిపోయావా? విడిపోలే. కాబట్టి శరీరం నుంచి విడిపోవటం వల్ల నువ్వు ముక్తిని పొందవు. నిద్ర, మరణము, మూర్ఛ, సమాధి. నిద్రలో శరీరం నుంచి విడిపోతుంది, మూర్ఛలో విడిపోతుంది, సమాధిలో విడిపోతుంది, మరణంలో విడిపోతుంది. అందుకని ఇక్కడ లేదు. అందుకనే ఇవన్నీ మళ్ళీ జన్మకి కారణమవుతున్నాయి. కాబట్టి కేవలంగా నేను ఆ మత్తులోనే ఉంటానండి అన్నా ఇది కాదు. శరీరంతో సంబంధం లేకపోతే నువ్వు గ్రహించేది ఎట్లా? ఇప్పుడు రాత్రి కళ వచ్చింది, కళలో నువ్వేదో ఏదో పనిలో మంచి పనిలో చేసావు, పొద్దున్నే లేవగానే ఒకటి మచ్చుగా లైట్గా గుర్తుంటాయి. అంటే ఏంటి? శరీరం కూడా దాంతో కలిసి ఉంది, లేకపోతే గుర్తుంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను భగవంతుడిని చూస్తున్నాను కాబట్టి శరీరం నాకు ఉండదు అని అనుకుంటావేమో, అది తప్పు. ఇది విడిపోతే కానీ అది పోదండి అనే మాట ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఎరుక పోవడమే పరిపూర్ణమా? ఎక్కడికి పోతుంది ఎరుక? ఎరుక లేకుండా పోవడం అనే మాట ఉత్తది. అందుకని వాళ్ళు అన్నారు ఉండి లేని స్థితి అది. శరీరము ఉండి శరీరం లేని స్థితిని అనుభవిస్తూ ఉంది కదా. అట్లానే ఈ రెండింటికంటే అది విలక్షణమైనది. ఈ రెండింటికంటే అది విలక్షణ. అస్సలు లేకుండా పోవడం, అసలు దీంతోటే ఉండటం, ఈ రెండు పద్ధతుల కంటే కూడా అది చాలా విలక్షణంగా ఉన్న సుఖం అది. ఇప్పుడు అది కావాలి, ఈ రెండూ కాదు. శరీరాన్ని వదిలిపెట్టిపోవడము కాదు, శరీరంతో కూడుకొని ఉండి శరీర పనులన్నీ చేస్తూ నేను అది ఇది రెండు అనుభవిస్తున్నాను అంటాము కాదు. కానీ ఇదంతా నాకు తెలుసండి, ఇదంతా నాకు తెలుసు, ఇవైలే కదా పరమాత్మ. అయితే మనస్సు ఏమన్నా పనిచేయకుండా ఆగిందా? కోరికలు ఏమన్నా ఆగినాయా? తపనలు ఏమన్నా ఆగినాయా? భ్రాంతులు ఏమన్నా ఆగినాయా? ఏమి ఆగల. ఎందుకని? అసలు నీకు అది తెలియదు, బట్టబయలేదో తెలియదు. అందుకనే నాయనగారు ఏమన్నారంటే బయలు, బట్టబయలు, నిర్భయలు, ఉత్తబట్టబయలు. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అందుకని ఉత్త బట్ట బయలే ఉన్నదండి, అందు సత్తు చిత్తులు 2 చెల్లవండి. సత్తు అంటే సూక్ష్మ చైతన్యం, చిత్తు అంటే దేహ చైతన్యం. ఈ 2 లేవు ఇక్కడ. సచ్చిదానంద స్వరూపం వాస్తవం కాదు, సత్య జ్ఞానానంద స్వరూపం కూడా వాస్తవం కాదు. అంటే భగవంతుడిగా సూక్ష్మ స్థితిలోనో, కారణ స్థితిలోనో, మహాకారణ స్థితిలోనో నేనున్నాను, నాకు శరీరం లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. అందువల్ల మోక్షం లేదు. అందుకని స్థూల శరీరం లేదు కాబట్టి దేవతలకు మోక్షం లేదు. అర్థమైందా? అనుభూతి లేదుగా. దేవతలు ఎంతకాలం ఉంటారండి? వాళ్ళ కోరిక. ఇప్పుడు నేను ఏదైనా ఊరికి పోయాను, అక్కడ ఎంతకాలం ఉంటాను? నా కోరిక, నా డబ్బు, నాకున్నటువంటి యొక్క ఇది, అట్లా నా పుణ్యం. అంటే నేను ఎంతకాలం అంత ప్రశాంతంగా ఉండగలుగుతానో అంతవరకు. ఎప్పుడు పొరపాటున కోరిక కలిగితే అప్పుడు కింద పడతాను.
పార్వతీ పరమేశ్వర్లు అలా ఆకాశ గమనంలో అలా వెళ్తూ కింద 2 కోతులు రమిస్తూ ఉంటే చూశారు. పార్వతికి చంచలత్వం కలిగింది. వెంటనే స్వామి మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అనేది 2 కోతులు అయిపోయారు. అంటే ఇప్పుడు ఈయనకు కూడా ఉందా లేదా పరమేశ్వరుడికి? ఆటోమేటిక్ 2 కోతులు అయిపోయారు. తత్ఫలితంగా ఆంజనేయుడు జన్మించాడు అని ఒక కథనం. సరే, దాన్ని అట్లా పక్కన పెడితే ఇప్పుడు కోరిక కలిగితానికి వాళ్ళిద్దరూ ఏ శరీరాలు ధరించాల్సి వచ్చింది? స్థూల శరీరాన్నేగా. కోరిక ఎప్పుడు కలిగిందో స్థూల శరీరం అప్పుడే వస్తుంది. అందుకని దేవతలు కూడా మానవ జన్మకి రాకుండా ముక్తిని పొందరు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి ముక్తి కావాలి అనుకుని 10 శరీరాలు ధరించాడు. అందుకనే ఆయన అన్నాడు, అవతారములను మాయ. ఈ అవతారములు ఎటుబాయా? ఉంటేను కదా చూపుడి. అవతారాలు మాయ. ఎందుకని? అవి నిలబడ్డల్లా, శాశ్వతంగా నిలబడ్డల్లా. అదే భగవంతుడైతే నిలబడకపోయిందా? కాదు. అవతారం ఎందుకు ఎత్తాడు? వాడు ఏదైతే అనుకుంటున్నాడో అది పొందాలి అంటే ఈ శరీరం ఒకటే మార్గం కాబట్టి. అందుకని ఇక్కడ ఈ మాట చెప్పాడు అనమాట. శరీరం వదిలిపెట్టినా కుదరదు. శరీరంతో ఉండి నేను అంతా తెలుసుకుంటున్నాను, ఇదంతా పరమాత్మే అని ఊరికే ముచ్చట్లు చెప్పినా కుదరదు. కృష్ణుడు శివుడిని ఆరాధ్య అంటారు, శివుడు కృష్ణుడిని కూడా ఆరాధ్య అంటారు. ఇక్కడ ఈ 2 అబద్ధమే. ఎందుకనంటే కృష్ణుడు ఎవరిని ఆరాధ్య అండు, ఆయనే. ఇప్పుడు చీకటి వెలుగుని గొప్ప అంటదా? పోనీ వెలుగు చీకటిని గొప్ప అంటదా? ఈ 2 ఒకదాన్ని ఒకటి చూస్తే ఉండవు. అర్థమైందా? అట్లాంటిది కృష్ణావతార తత్వం వేరు, అట్లానే శివావతార తత్వం వేరు. కాకపోతే శివ లక్షణాలు కృష్ణుడికి కూడా ఉంటాయి. ఆ మాత్రానికి జనం పెట్టుకున్నారు ఆ పేర్లు. ఆయన ఏం చెప్పలే, నేను అట్టుంటాను ఇట్టుంటానని ఆయన ఏం చెప్పలే. ఆయన ఏం చెప్పండి, అహం నిర్వికారో నిరాకార భూత్వో. నేను నిర్వికారుణ్ణి, నిరాకారుణ్ణి, ఆది మధ్యాంత శూన్యుణ్ణి. నా విశ్వరూపంలో ఇవన్నీ ఉంటాయి, కానీ నేనేది కాదు. నేను వీటన్నిటికీ విలక్షణమైనటువంటి వాడిని. నీకు నీ శరీరం ఎట్లానో ఈ సృష్టి మొత్తానికి నేను శరీరంలాగా ఉంటాను. కాబట్టి ఇప్పుడు నాకు నీవు లోపల ఏం ఆలోచించుకుంటున్నావో తెలియాల్సిన అవసరం ఈ శరీరానికి ఉందా? ఏమలే, నువ్వు ఈ శరీరాన్ని ఏ పని చేయడానికి ఉపయోగపెట్టుకుంటావో అది ఆ విధంగా ఉపయోగపడుతుంది. కృష్ణుడు అట్లాంటి వాడు. అందుకనే చెప్పాడు ఆయన, దేవాన్ భావయత అనేనా తే దేవాన్ భావయంతవః. నువ్వు ఆ పరమాత్మని తలుచుకోవడం ఆలస్యం, ఆ పరమాత్మ నువ్వు తలుచుకున్నది ఆ పని జరిగేటట్టు చూస్తాడు. ఆయన కూడా నిన్ను తలుచుకుంటాడు అంటాడు. అంటే ఏంటి? నువ్వు పరమాత్మమావా హయామి, లక్ష్మీమావా హయామి, విష్ణుమావా హయామి అని ఎప్పుడైతే అన్నావో వెంటనే నీ శరీరంలో ప్రవేశించుంటుంది. అంతకుముందు లేదా? ఉంది. అది రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వేం చేయావంటే ఆ పని చేయటానికి. మనం పూజ చేసేటప్పుడు ఆవాహయామి అట్లా చేస్తాం కదా అంటున్నావు కదా, ఆయన అంతటా ఉన్నాయనే కదా మనం ఎక్కడికి ఆవాహన చేస్తాం. ఇప్పుడు నీ బుద్ధి ఉంది, నీ మనస్సు, ఈ మనస్సు ఆ తత్వంతో ఏకీకృతం కావాలి. ఇప్పుడు నువ్వు మనస్సుతోటి ఈయన సత్యనారాయణుడని, ఈయన విష్ణువు అని, ఈయన శివుడని నమ్ముతున్నావా, లేకపోతే మనస్సు లేకుండా శరీరంతో నమ్ముతున్నావా? ఇప్పుడు ఆవాహన ఎవరు చేశారు? దేనికి చేసింది? లక్ష్మీం మమావహ ధ్యాన అని చెప్పింది. నా కొరకు నేను ధ్యానం చేస్తున్నాను. ఎవరు చెప్తున్నారు? మనస్సు చెప్తున్నది. అంటే ఇప్పుడు ఎవరి కోసం ఇది ఆవాహన చేయబడింది? మనస్సు కోసం. అంటే మనస్సు అప్పటిదాకా పరమాత్మ శక్తిని, అంటే తన శక్తిని తాను గుర్తించాలి. ఇప్పుడు తన శక్తిని తాను గుర్తిస్తున్నది. అది ఎట్లా గుర్తిస్తున్నది? వాడెవడో ఉన్నాడు, వాడు నాకు ఇస్తాడని. ఇక్కడ గురువుగారు ఏమన్నా అంటే, వాడెవడో ఇవ్వడం ఇవన్నీ ఏమి లేవా, ఆల్రెడీ ఉంది, అది ఆల్రెడీ ఉంది. దాన్ని నువ్వు ఈ శరీరంతో వినియోగపెట్టుకుంటే అది ఉపయోగపడుతుంది, లేకపోతే లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు నమ్మటం, నమ్మకపోవడం, దాన్ని ఉపయోగపెట్టుకోకపోవడం ఎవరిది కర్మ? నీదే. కాబట్టి ఈ రెండింటికంటే అది విలక్షణమైనది. ఏది? ఆ ప్రశాంతత. ఎవరు చెప్పారు మీకు ఈ మాట అంటే, ఇది శుశ్రుమధీరణం, బుద్ధిమంతులైనటువంటి మా పెద్దలు దీన్ని చెబుతూ ఉంటే మేము విన్నాం. మా పెద్దలు మాకు చెప్పారు, మేము విన్నాం. అప్పుడు మేము అనుభవించడానికి అవకాశం దొరికింది. నేను పెద్దల నుంచి ఏది తెలుసుకున్నాను దానిని నీకు నేను చెప్తా. నేను నా సొంతగా ఏం చెప్పటల్లా, మా పెద్దలు నాకు చెప్పారు. పెద్దలచే విన్నది ఏ సాధన లేని విద్య. సాధన లేదది, నేను పెద్దలతోటి విన్నా, నేను కనుక్కున్నది కాదది. వాళ్ళు చెప్పారు, అది నాకు అర్థమైంది, దాన్ని నీకు నేను చెప్తా.
ఎరిగింతూ పోకు, సాధనలందు మరిగితే రాకు. శరీరంతో ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అనుకుంటున్నావా? మా దగ్గరికి రాబాకు, ఉపయోగం ఏముంది కనుక. అందుకని ఇది శుశ్రుమధీరణా, బుద్ధిమంతులైనటువంటి మా పెద్దలు దీన్ని చెబుతూ ఉంటే మేము విన్నాం. నస్తద్విచచక్షిరే ఏ నస్త, ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని ఉన్నారో, ద్విచచక్షరే రెండు కానటువంటి ఒకటైనటువంటి ఆ పరమాత్మను గురించి ఎవరైతే తెలుసుకొని ఉన్నారో, వాళ్ళు ఏదైతే చూశారో అది వాళ్ళు చెప్పారు, మేము విన్నాము, వాళ్ళు అనుభవించింది మాకు చెప్పారు, మేము అనుభవిస్తున్నాం. కాబట్టి స్పష్టంగా ఉపదేశం చేశారో, జనన మరణములం తొలగంద్రోయంజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి, అంటే వినువారికి కనువారికి ఎట్లా లక్షణయుతమై, నీకు అనుమానం లేకుండా నేను చెప్పేటువంటిది నీకు ఇప్పుడే అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఇక్కడ నువ్వు చేయాల్సిందేంటి? శ్రవణము మననము నిరుధ్యాస, చెప్పింది వినడం, విన్నదానిని మళ్ళీ 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 గుర్తు తెచ్చుకోవడం, గుర్తు తెచ్చుకుంటూ అదే భావనలో కొనసాగుతూ ఉండడం అనేదే నువ్వు చేయాలి, ఇంకేం చేయొద్దు. ఎవరికి మనస్సాగింది? వేదిక మీద కూర్చొనే ఉంటారు, ఫోన్లు మాట్లాడుతుంటారు. వేదిక మీద కూర్చొని ఉంటాడు, పక్కవాడితోటి ముచ్చట్లేస్తూనే ఉంటాడు. వీడికి గురువుకు మనస్సాగిందా? ఆగలా. నిజమైన గురువు అయితే ఏం చేస్తాడంటే, అవతల వాడు చెప్తున్నటువంటి భావనని మళ్ళీ వీడు తిరిగి అనుభవించడానికి ప్రయత్నిస్తాడు. వీడు దాంట్లో లీనమవుతూ ఉంటాడు, ఆ మాటలతోటి లీనమైపోతూ ఉంటాడు. అటువంటి వాళ్ళు ఎక్కడన్నా నీకు వేదికల మీద కనపడుతున్నారా? కనబట్టల్లా. అందుకని ఆయన అంటాడు, ఎవరైతే దీనిని స్పష్టంగా ఉపదేశం చేశారో అలాంటి పూర్వీకులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి మహానుభావుల నుండి మేము నేర్చుకున్నాం. అంటే ఎంత నమ్మకం ఉండాలి నా మీద ఇప్పుడు నీకు? అది నీ కాన్ఫిడెన్స్ని నా మీద నిలబెట్టగలిగేది. కారణం, అనుభవాన్ని నీకు అనుభవం కలగటం కోసం చెప్పటం. ఉన్నదానిని మెరుగుపెట్టు అంటాను నేను. లోపల బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, అవి తీసుకో. ఇత్తడి రాగి పట్టుకొని వేళ్లాడబడతాం. కాబట్టి ఇక్కడ ఈ శరీరం విడిచిపెట్టడం కాదు, కేవలం భగవంతుణ్ణి చేరడం మాత్రమే కూడా కాదు, ఈ రెండింటికంటే అది వేరు అని చెప్తూ ఉంది 13వ మంత్రం. ఇంతకంటే వేరైనది దీనికి సమాధానం చెప్తుంది 14వ మంత్రం. ఇందాక చెప్పాడు ఆయన, మొట్టమొదట్లో చెప్పాడు. 12వ శ్లోకం చెప్పేటప్పుడు 12, 13, 14 శ్లోకాలు ఈ పరమాత్మని అనుభూతిని గురించి చెప్తాయి. ఇప్పటిదాకా ఏం చెప్పాడు? శరీరముతో పరమాత్మని ఎలా చేరాలో, ఎలా ఫీల్ అవ్వాలో చెప్పాడు. మనస్సుతోటి పరమాత్మని ఎలా భావించాలో చెప్పాడు. ఇప్పుడేమన్నాడు? కేవలం భావించటం వల్ల నువ్వు భగవంతుడివి కాలేవు, నువ్వు ముక్తికి పోలేవు. కేవలం శరీరంతో మాత్రమే కర్మలు చేస్తూ నేను సమతుల్యంగా చూస్తున్నానండి, ఇదంతా పరమాత్మే కదా, ఇంతకంటే గొప్పదేమీ లేదని ఊరికే ఊదరగొట్టినంత మాత్రాన కూడా నువ్వు ఆ మోక్షాన్ని పొందలేవు. మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇది వేరు, బయలు వేరు, బట్టబయలు వేరు, నిర్బయలు వేరు, ఉత్తబట్టబయలు వేరు. ఈ మూడిటికి విలక్షణమైంది ఉత్తబట్టబయలు. బయలు, బట్టబయలు, నిర్బయలు, ఈ మూడు కూడా ఉత్తబట్టబయలు కాదు, అది ఉత్తబట్టబయలు. బట్టబయలు అనేటువంటిది బ్రహ్మస్వరూపం. బయలుకి బట్టబయలుకే తేడా తెలియని నువ్వు ఉత్తబట్టబయలుని ఫీల్ అవుతున్నావు అని అంటే ఇప్పుడు నేను నమ్మాలి. అందుకని అంటాడు, పిండి తిన్న కుక్క పిలిచినా పలుకునా, కమ్మంగా కడుపు నిండా తింది హాయిగా పడుకుంది. ఇప్పుడు నువ్వు కుక్కని మళ్ళీ ఏదో పెడతానని చెప్పి నువ్వు దాన్ని ఇజ్జు అంటున్నావు అనుకో, అదేం చేస్తుంది? తినాలని దానికేమిలే, నీ గౌరవాన్ని కాపాడటం కోసం నువ్వు చెప్పింది నాకు వినపడుతుంది, నాకు అక్కర్లేదు అని పోకాడిస్తుంటుంది. ఎందుకని? ఖాళీ లేదు లోపల. మనం ఎందుకని ఇన్ని సభలకు వెళ్తాము, ఇంతమంది బోధలు వింటాము, ఇంతమంది దగ్గర ఇంకా ఏదో ఆయనేం చెప్తాడు కొన్ని వేల మంది ఇలా సభలెంబడి తిరగటం అంటే విషయం బోధపట్టాలి. విషయం తెలుస్తున్నది, అర్థమవుతున్నది, కానీ బోధపట్టాలి. బోధపడటం అంటే ఏంటి? ఒంటికి పట్టడం, మనస్సుకు పట్టడం, ప్రాణానికి పట్టడం. శివరామ దీక్షితుల వారు ఎక్కడ తిరిగాడు, భాగవతుల వారు ఎక్కడ తిరిగాడు, నేర్చుకుంటానికి గురువు దగ్గరికి వచ్చాడు, అంతే నేర్చుకున్నాడు. ఆయన తండాలు ఆయన పడుతున్నాడు, ఆయనకి తెలిసిందని 10 మందికి చెప్పాడు. ఆయన ఏ ఊళ్ళు తిరగల, ఏ సభలు పెట్టల, ఏ సభలకి ఆయన తిరగల, శిష్యులు ఇళ్ళకి పోయి బోధలు చెప్పారు. శివరామ దీక్షితుల వారి దగ్గర నుంచి భాగవతుల కృష్ణదేశికుల వారి దాకా, మంత్రులైనటువంటి పీల్కాన లక్ష్మణస్వామి, శంకర ప్రభువులు, ఇట్లాంటి వాళ్ళు దాకా కూడా విద్య చాలా పకడ్బందీగా ఉంది, హుందాగా ఉంది, అనుభవపూర్వకంగా ఉంది, అనుభవిస్తూ వచ్చారు. రహస్యాన్ని తీసుకొచ్చి బయట రోడ్డు మీద పెట్టి నా సమస్యకి నువ్వు సమాధానం చెప్పటల్లా నేను ఆ అనుభూతిని పొందేటువంటి మార్గం నాకు తెలియట్లా. వింటున్నా 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళ బట్టి వింటూనే ఉన్నా. మరి ఎందుకు రావట్లేదు? ఆ గురువు దగ్గర నాకు విద్య రాదు, నేను ఉత్తీర్ణుని కాలేను అని తెలిసింది కదా.
కందార్థంలో ఒక మాట చెప్పాడు ఆయన, శిఖండిని చేసుకున్నటువంటి భార్య వాడు శిఖండి అని తెలిసిన తర్వాత ఒక పరిచారిక చేత ఒక ఉత్తరం రాసి తండ్రికి పంపించింది. అయ్యా వాడు మగాడు కాదు కాబట్టి వాడికి ఒక మగవాడు కావాలి, నాకేటో ఆడదాన్నే కాబట్టి నాకు ఒక మగవాడు కావాలి, కాబట్టి మా ఇద్దరికి చెరుకు మగవాడిని నువ్వు తీసుకురా అని చెప్పి పంపించింది. అంటే ఇప్పుడు ఇదే గురువు దగ్గర ఉండి ఖచ్చితంగా ఆ పాదం పట్టుకొని అలానే ఉండు, గురుద్రోహం జరుగుతుందని చెప్పాడా? వెళ్ళు, నీ ఆకలి ఎక్కడ తీరుతుందో అక్కడే నీ గురుత్వాన్ని నిలబెట్టుకో, అక్కడే నీ ఆకలిని తీర్చుకో, కంప్లీట్ నువ్వు పరిపూర్ణుడివి కా. ఎప్పుడూ కూడా విద్య అనేటువంటిది వెతుక్కుంటుండాలి, మనం గురువుని వెతుక్కుంటుండాలి. ఏ గురువు మనకి ఆ ప్రసాదాన్ని గట్టిగా ఇవ్వగలడు? ఏ గురువు మనల్ని, ఆయన చెప్పాడు కదా కందార్థంలో, ఆయన చెప్పాడు కదా, నేను చెబుతూ ఉండంగానే నువ్వు దాన్ని చూడాలి, నేను చెబుతూ ఉండగానే నీకు అది అర్థం కావాలి, నువ్వు దాన్ని చూడాలి, నువ్వు దాన్ని అనుభవించాలి. రాముడిని ఆంజనేయుడు అదే అడిగాడు, నీ స్థితి నా స్థితిగా భజించు సలలితాభావ దృష్టి నొసగుమయ్య రామరాఘవ శ్రీరామ రామ రామ. నీ స్థితి ఏది ఉందో నా స్థితి అదిగానే ఉండాలి, అలా ఉండేటువంటి వరాన్ని అనుగ్రహించు, నాకు ఇంకేమొద్దు అని మనకి 13వ శ్లోకాన్ని పూర్తి చేశాడు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.